హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. యాక్చువల్గా నేనైతే ప్రసాద్ మ్యాక్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట, రివ్యూస్ తీసుకుందాం అని చెప్పి మత్తు వదలరా 2 కోసం. బట్ అక్కడైతే సమ్ లేట్ అవుతుంది, ఎక్కువ టైం పట్టేటుందని చెప్పేసి అలా బయటకు వచ్చాను. మొత్తం క్రౌడ్ ఉంది ఆ ఏరియా, ఎందుకంటే పక్కనే ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు కదా. సో ఆ టైం ఎందుకు గ్యాప్ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఖైరతాబాద్కి అలా అలా బయలుదేరా అనమాట. అక్కడి నుంచి జనాలు వస్తున్నారు పోతున్నారు, మొత్తం సెక్యూరిటీ ఉంది ఫుల్. అరే ఇక్కడ గణేష్ ఉన్నాడు కదా, ఖైరతాబాద్ గణేష్ అని చెప్పి నేను కూడా సరే అని వెళ్ళిపోతే చాలా మంది జనాలు ఉన్నారు. మొత్తం జాతర ఉందన్నమాట, ఒక పండగ, పెద్ద పండగలా జరుగుతుంది. అంటే పండగ నార్మలే, ఊర్లలో జరుగుతాయి కదా అమ్మవారి పండగలకు జాతరలాగా. సో అట్లా ఉందన్నమాట ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర. మొత్తం షాపులు, జనాలు, ఇంకా షాపింగ్లు, మొత్తం ఒక పెద్ద తిరణాల జాతరలాగా. మీలో ఎంతమంది ఖైరతాబాద్ వినాయకుడిని చూశారు ఈసారి? 70 ఫీట్. అండ్ మేబీ ఆయన దర్శనం కావాలంటే కూడా ఆయన అనుగ్రహం ఉండాలి, అందుకేనేమో నేను ఇవాళ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. ఆ, అయితే మొత్తానికి ఫీల్ బాగుంది. నేను ఆల్మోస్ట్ 6 years అయిపోయింది డైరెక్ట్గా ఖైరతాబాద్ వెళ్ళి దర్శనం చేసుకొని. ఒకసారి 2 సార్లు ఏమో తర్వాత నిమజ్జనం టైంలో దూరం నుంచి చూసా. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు. ఒకసారి చూడకపోతే మాత్రం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. అంటే ఇది సమోసానికి ఒకసారి కానీ రాదు కదా పండగ. ఆ టైంలో మాత్రం గణేష్ ఉంటా తర్వాత ఉన్నాడు కదా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.